ఒకరి కష్టాన్ని, శ్రమను చూసి ఎగతాళి చెయ్యొద్దు. ఒక అడవిలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఆ అడవిలో ఒక చీమ మాత్రం కష్టపడుతూ తనకు కావలసిన ఆహారాన్ని మోసుకెళ్తుంది. చీమ ఆహారాన్ని మోసుకెళ్లడం చూసిన పక్షులు చీమ దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటాయి: నీ జీవితం వ్యర్థమైంది. మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలం, ఆహారాన్ని తెచ్చుకోగలం, స్వేచ్ఛగా ఎగరగలం. నువ్వు మాత్రం రోజు కష్టపడుతూ, రోజు ఆహారాన్ని మోస్తూ ఈ కష్టమైన జీవనాన్ని గడపాలి అని ఎగతాళి చేశాయి. అప్పుడు చీమ ఓర్పుతో వాటిని ఏమీ అనకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అడవిలో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. చీమను అవమానించిన పక్షులకు ఎక్కడికి వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకోగలిగే పరిస్థితి లేదు. ఆకలితో అలమటించసాగాయి. ఆ పక్షులకు చీమను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ పక్షులు చీమగూటి దగ్గరకు వెళ్ళి చూడగా చీమ తాను ముందే సమకూర్చుకున్న ఆహారంతో హాయిగా జీవించడం చూసి పక్షులు తలదించుకున్నాయి. పక్షులను చూసిన చీమ ఎవరి జీవితం వారిది, ఎవరిని తక్కువ చూడడం, ఒకరి కష్టాన్ని ఎగతాళి చేయడం వంటివి చేయొద్దు అని చెబుతుంది.